రేవంత్ పాలనపై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 18 నెలల్లో ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క మంచి పని చేయకపోగా చిల్లర రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలపై బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చిల్లర పనులు చూసి ఆయన ఇంట్లోని మహిళలు కూడా అసహ్యించుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికైనా రేవంత్ తీరు మార్చుకుని పాలనపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సంజయ్ హితవు పలికారు. 18 నెలల నుంచి ఒక సంకుచితమైన మనసు గల రాజకీయ నాయకుడు, ఒక సంకుచితమైన మనసు గల ముఖ్యమంత్రి దిగజారుడు ఆలోచనలతో కేవలం గత 18 నెలల నుంచి వికృత క్రీడలు, వికృత చేష్టలు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద చిల్లర వ్యాఖ్యలు, కంటిన్యూస్గా బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు, జైళ్ళు, బూతులు, తిట్లు, మహిళల మీద తిట్లు, ఇంట్లో ఉన్న మహిళల మీద కూడా తిట్లు. ఆశ్చర్యం వేస్తోంది. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో మహిళలు ఏదో ఒక రోజు వస్తుంది, వాళ్ళు కూడా ఈయనని అసహించుకుంటారు. ఈయన చేస్తున్న వికృత క్రీడలకి, వికృత చేష్టలకి తప్పకుండా ఆయన ఇంట్లో మహిళలు కూడా ఆయనను అసహించుకునే టైం వస్తుంది. ప్రజలు ఇచ్చిన గొప్ప పదవిని మంచిగా ఉపయోగించకుండా చిల్లర పనులు చేస్తూ అందరి మీద పోలీస్ కేసులు పెడుతూ, అన్నిటికంటే దారుణం ఏమంటే నిన్న పోలీసులు తెలంగాణ భవన్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపలికి వచ్చి అక్కడున్న ఎవరైతే నాయకులు మీటింగ్ల కోసం అక్కడ ఉన్నారో ఆ నాయకుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఇంత దారుణంగా ఏ ఒక్క ప్రభుత్వం ఏ రోజు ప్రవర్తించలేదు. రాష్ట్రాన్ని ఇప్పటికే 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినారు. ఇప్పటికన్నా బుద్ధి మార్చుకొని గొప్ప ఆలోచనలతోని రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుతూ, మళ్ళొకసారి ఈ కేసులు ఇవన్నిటికీ మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు భయపడరు. మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారిని ఈ చిల్లర డ్రామాలు, చిల్లర వేషాలు ఆపేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.